Hi friends, today I'm unboxing DJI Mini 4 Pro. DJI వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ బ్యాగ్ కూడా. ఈ బ్యాగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్రో. ఇది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ 2000 రూపీస్ ఉంటుంది స్పేర్లో. ఇది ఆర్సీ కంట్రోలర్, డ్రోను, 3 బ్యాటరీస్. ఇవన్నీ చెక్ లిస్ట్ ఉంటాయి ఇందులో. మీరు చెక్ చేసుకుంటే చెక్ లిస్ట్ అన్నీ ఉంటాయి ఇందులో. వారంటీవి సంబంధించిన ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది, లోకల్ వారంటీ ఉండదు. నేను బయట కొన్నాను ఇది. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఇది స్క్రూ డ్రైవర్. ఏంటంటే వింగ్స్ ఓపెన్ చేయాలన్నా టైట్ చేయాలన్నా ఈ స్క్రూ డ్రైవర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్సీ కంట్రోలర్. ఇది ఆర్సీ కంట్రోలర్. అండ్ బ్యాక్ సైడ్ బోత్ పిన్స్ ఉంటాయి, జాస్టిక్ పిన్స్. అవి మీరు ఎప్పుడైనా యూస్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. అది రికార్డ్ బటన్, అది ఫోన్ బటన్, ఒకటి జూమ్ ఇన్, ఒకటి జూమ్ అవుట్, అండ్ 3 బ్యాటరీస్. నేను కాంబో తీసుకున్నాను అని చెప్పాను కదా, అది 3 బ్యాటరీస్ ఉంటాయి. ఒక బ్యాటరీ డ్రోన్లో ఉంటుంది. ఫైనల్లీ ఐఎమ్ రివీలింగ్ డ్రోన్. ఇదే ఫ్రెండ్స్ డ్రోన్. ఇది ఫ్రంట్ వ్యూ అండ్ 3 బ్యాటరీస్ అండ్ ఆర్సీ కంట్రోలర్. 3 బ్యాటరీస్ ఎలా ఓపెన్ చేయాలి? 2 క్లిప్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, 3 బ్యాటరీస్లో ఎంత ఛార్జ్ ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మీద ఆర్సీ కంట్రోలర్, సిగ్నల్ ట్రాన్స్మిషన్స్వి. ఫస్ట్ టైం ఒకసారి హోల్డ్ చేసి తర్వాత 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది ఆర్సీ కంట్రోలర్. బ్యాక్ సైడ్ పిన్స్ తీసుకోవాలి యూజ్ చేసేటప్పుడు. ఆర్సీ కంట్రోల్ యూజ్ చేయాలన్నప్పుడు ఆ పిన్స్ని పెట్టుకోవాలి. జాస్టిక్స్ యూజ్ చేసేటప్పుడు ఆ పిన్స్ యూజ్ అవుతుంటాయి మీకు. ఇలా పిన్స్ని ఫిక్స్ చేసుకున్నాక మీరు యూజ్ చేయగలరు ఆర్సీని. అది కెమెరా బటన్, అది రికార్డ్ బటన్, ఒకటి జూమ్ ఇన్, అండ్ కిందవి ఇన్స్టాగ్రామ్ మోడ్ కావాలనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్కి యూజ్ అయ్యేలా ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక ఆప్షన్ ఏమో కంప్లీట్ కెమెరా కిందకు ఉండేలాగా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కెమెరా ప్రొటెక్టర్. అది కంపల్సరీగా చాలామంది కొంతమంది ఇవ్వట్లేదు. నేను బయట కొన్నప్పుడు అది స్పెషల్గా అడిగి తీసుకున్నాను నేను. కెమెరా ప్రొటెక్టర్ అండ్ ఇది పిన్స్ ప్రొటెక్టర్. అది ఓపెన్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆ వింగ్స్ ఏమాత్రం వంగినా కానీ మీకు ఫ్లై అవ్వదు. అండ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. అది ఓపెన్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు వింగ్స్కి మాత్రం ఏమైనా కానీ మీకు ఫ్లైట్ అనేది ఫ్లై చేయదు. ఇదే ఫ్రంట్ వ్యూ మీకు. ఇది బ్యాక్ వ్యూ, సెన్సార్ ఉంటుంది అక్కడ. అండ్ మెమరీ కార్డ్ పెట్టుకునేది అండ్ ఛార్జ్ పిన్. అదే కెమెరా ప్రొటెక్టర్. అది కూడా కాస్ట్ 600 రూపీస్ అరౌండ్ ఉంటుంది. అవి 2 సెన్సార్స్. ఇవి కూడా సెన్సార్స్, అబ్స్టాకిల్ సెన్సార్స్ అంటారు ఇవి. మొత్తం 4 సెన్సార్స్ ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే మీకు ఆన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డ్రోన్ యొక్క ఫీచర్స్ అండ్ డ్రోన్ సంబంధించినవన్నీ కూడా. ఒకసారి హోల్డ్ చేసిన తర్వాత 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే మళ్ళీ అది ఆఫ్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్లో ఆన్ ఆఫ్ రెండు బోత్ సేమ్ ప్రొసీజర్సే. కెమెరా ప్రొటెక్టర్ పెట్టేటప్పుడు కూడా కేర్ఫుల్గా పెట్టాలి. కెమెరా కిందకి నోట్ పెడితే మాత్రం గింబల్ ఇరిగిపోతుంది.
అండ్ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఫ్రంట్ వింగ్స్ అనేవి కిందకు పెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఆ లోపల ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ వింగ్స్ మాత్రమే పెట్టాలి. బ్యాక్ వింగ్స్ అనేవి ఫ్రంట్కి వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్. వింగ్స్ ప్రొటెక్టర్ ఎలా పెట్టాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ తిప్పుకున్నాక ప్రతిదీ కూడా డైరెక్షన్ మీకు ఉంటుంది, కానీ పెట్టేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా వింగ్స్ ఇలా ఈ కార్నర్స్లో ఫిట్ అయ్యేలా చూసుకున్నదాకా పెట్టుకోవాలి. వెరీ కేర్ఫుల్. ఒక్క వింగ్ మీకు ఏమాత్రం చిన్న బెండ్ అయినా సరే మీకు ఫ్లై చేయదు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ ఇవి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు కంపల్సరీగా ఈ ప్రొటెక్టర్ పెట్టేటప్పుడు మాత్రం వింగ్స్ ప్రొటెక్టర్ కేర్ఫుల్గా పెట్టాలి అని చాలాసార్లు చెప్పారు నాకు. అలాగే ఫ్రంట్ కూడా మీకు ఒక ఇండికేషన్ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో మీకు వింగ్స్ అనేవి ఫిట్ అవ్వాలి. మీకు మళ్ళీ ఒక కొత్త వీడియో చేస్తాను, వింగ్స్ ఎలా పెట్టాలి, ఎలా ఫిట్ చేయాలి అవన్నీ మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు వింగ్స్ ఎలా పెట్టాలి, ప్రొటెక్టర్తో ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ప్రతిదీ చెప్తాను, దగ్గర పెట్టి చెప్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను కెమెరా ఒక దగ్గర పెట్టుకొని నాకు చేశాను ఇదంతా. చూసారు ఫ్రెండ్స్, ఇదే ఫైనల్గా డ్రోన్ ఫిక్సింగ్. ఇది డ్రోన్ ఎలా ఫ్లై చేయాలన్నది కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఇది జస్ట్ మీకు ట్రయల్ కోసమే, ఎలా ఫ్లై చేస్తుంది, ఎలా మూవ్ అవుతుంది అంతే. మీకు ప్రతిదీ కూడా ఇండోర్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ అని చెప్పారు. ఇండోర్లో నాకు ఆల్రెడీ ఇండికేషన్ ఇవ్వలేదు, తెచ్చిన వెంటనే డ్రోన్ పడిపోయింది. ఆల్రెడీ 4 వింగ్స్ నావి బ్రేక్ అయిపోయి, అది ఒక వీడియో చేస్తాను మీ అందరి కోసం. మొత్తం వింగ్స్ ఫోర్ వింగ్స్ నా 4 వింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. సో 4500 పెట్టాల్సి వచ్చింది మళ్ళీని. అబ్స్ట్రకల్ ఇండికేషన్ అనేది నాకు చూపించలేనప్పుడు పక్కన ఆబ్జెక్ట్ని హిట్ చేసింది. సో నాకు 4 వింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. అదొక వీడియో చేస్తాను. ఇదే ఫ్రెండ్స్, నేను థాయిలాండ్లో కొన్నాను ఈ డ్రోన్ని, బిజే మినీ 4 ప్రోని. నాకు థాయిలాండ్లో అయితే 37,390 బాట్ పడింది. అప్పటికి ఒక బాట్ 2.3 రూపీస్ ఎంతో ఉంది, అరౌండ్ 86,000 పడింది. అలాగే నేను కాంబో తీసుకోవడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువైంది. మీకు అండర్ 249 గ్రామ్స్లో మీరు ఫ్లైట్లో క్యారీ చేయొచ్చు. అది ఎలా తేవాలన్నది కూడా నేను ఒక వీడియో చేస్తాను మీ అందరి కోసం. 249 గ్రామ్స్ లోపే ఉంది కాబట్టి టాయ్ అని చెప్పారు నాకు బయట థాయిలాండ్లో కొనే వాళ్ళని అడిగితే. కానీ అట్ ద సేమ్ టైం మీ రిస్క్ అని చెప్పారు. సో నేను రిస్క్ చేసి తెచ్చాను, కానీ నాకు ఎక్కడ అబ్జెక్ట్ చెప్పలేదు. కానీ మీకు అలాగే థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో మీకు వ్యాట్ రిఫండ్ కూడా వస్తుంది. ఆ వ్యాట్ రిఫండ్ అనేది మీరు టూరిస్ట్గా వెళ్ళినందుకు, సో యాజ్ ఎ టూరిస్ట్గా మీరు ట్యాక్స్ పే చేయాల్సిన పని అక్కడ ఉండదు. సో 5% అనేది మీకు టూరిస్ట్ ట్యాక్స్ కింద మీకు థాయిలాండ్లో రిటర్న్ ఇస్తారు. అదే బాట్స్లో ఇస్తారు. మీరు ఇండియా వచ్చినాక మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఇష్యూ ఉండదు. కాకపోతే 50,000 బాట్ అబోవ్ మీరు ఎవరైనా పర్చేస్ చేస్తే మాత్రం ఏవైనా సరే అవి కస్టమ్స్ వాళ్ళకి మీరు చూపించాల్సి ఉంటుంది. నేను లెస్ దాన్ 50,000 బాట్ కాబట్టి కొన్నాను కాబట్టి నాకు కస్టమ్స్ ఏం అడగలేదు. జస్ట్ రిసిప్ట్, వ్యాట్ రిసిప్ట్ ఏదైతే ఉందో మీకు డీజే కొనేటప్పుడే వ్యాట్ రిసిప్ట్ అని అడగండి. విత్ పాస్పోర్ట్తో మీ నేమ్తో ఇస్తారు. అది పట్టుకెళ్ళి మీరు వ్యాట్ రిఫండ్ సెక్షన్లో ఇస్తే మీకు వ్యాట్ రిఫండ్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.